హాయ్ ఫ్రెండ్స్, అండ్ మీకైతే కొత్తగా రూల్స్ అప్డేట్ అయిన తర్వాత ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ పేటీఎంలో కానీ కరెంట్ బిల్ కట్టే ఆప్షన్ ఏదైతే ఉందో అదైతే మీకైతే తీసేయడం అయితే జరిగింది. అది తీసేసిన తర్వాత మనకైతే చాలా ఇబ్బంది అయిపోయింది. అసలు ఆన్లైన్లో ఎలా పే చేయాలి అనేది మీకు ఈరోజు ఈ వీడియోలో అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు ఇంకైతే ఆఫ్లైన్లో మీ సేవకు కానీ లేదైతే పంచాయతీ ఏదైతే ఉందో అక్కడికి కానీ ఎలక్ట్రిసిటీ ఆఫీస్ కానీ వెళ్ళాల్సిన అవసరం అయితే అస్సలే లేదు. మీరు వచ్చేసి జస్ట్ ఈ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి చాలు. అండ్ ఫ్రెండ్స్ మీరైతే ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్ ప్లే స్టోర్ ఓపెన్ చేయగానే ఈస్టర్న్ పవర్ అని సెర్చ్ చేయండి. అండ్ ఈస్ట్ గోదావరి వాళ్ళకి ఈస్టర్న్ పవర్ ఉంటుంది, వెస్ట్ గోదావరి వాళ్ళకి అయితే వెస్టర్న్ పవర్ అని కానీ ఇలా ప్రతి డిస్టిక్ అయితే మారుతూ ఉంటాయి. చూడండి ఒకసారి అయితే మీరు. అండ్ ఓపెన్ చేయగానే ఇలాగైతే వస్తుంది. పైన మీకు అయితే లాగిన్ అవ్వమంటుంది. మీరైతే లాగిన్ అయితే అయిపోయింది. నేనైతే ఆల్రెడీ లాగిన్ అయిపోయింది కాబట్టి ఇట్లయితే వస్తుంది. మెయిల్ కట్ట యాడ్ చేసుకోవాల్సి వస్తే ఫోన్ నెంబర్తో కట్ట అయితే లాగిన్ అయిపోయింది. అండ్ లాగిన్ అయిపోయిన తర్వాత వచ్చేసి మీకు యాడ్ సర్వీస్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద అయితే క్లిక్ చేసినట్టయితే ఇక్కడ యాడ్ సర్వీస్ ఉంటుంది. అండ్ సర్వీస్ నెంబర్ ఏదైతే ఉందో 16 డిజిట్స్ నెంబర్ అయితే ఉంటుంది. మీకు ఆ నెంబర్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. అది కింద వచ్చేసి మీకు నిక్ నేమ్ ఉంటుంది. అంటే మీరు ఏదైనా పేరు పెట్టు, హోమ్ అని కానీ ఇల్లు అని కానీ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఆ తర్వాత నేనైతే ఇక్కడ 2 అయితే యాడ్ చేశాను. ఆ తర్వాత మీకు అయితే ఇక్కడ బిల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఈ బిల్ అమౌంట్ కానీ పైన చూడండి మీకు అయితే కనిపిస్తుంది. ఎప్పుడు జనరేట్ అవుతుంది, డ్యూ డేట్ ఎప్పుడు వరకు ఉంది, ఏంటి అనేది మొత్తం అన్నీ కూడా ఇక్కడైతే ఉంటాయి అంట. అండ్ ఇక్కడ పే బిల్ ఆప్షన్ మీద క్లిక్ చేసితే మీరైతే బిల్కి అయితే వెళ్ళిపోతామంట. ఫస్ట్ టైం మీరు కనుక పే చేస్తున్నట్టయితే మీకు పేటీఎం గట్రా డీటెయిల్స్ పేటీఎంలోకి అయితే రీడైరెక్ట్ అయితే అవుతూ ఉంటుంది. ఫస్ట్ మీరు బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇంకోటి కూడా చూసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు చూస్తున్నాను కదా మీరు 884 రూపీస్ అయితే ఉంది ఇక్కడ. అండ్ వేరే అవర్ సర్వీస్ వాస్ డిస్కనెక్టెడ్ అని అడుగుతుంది. అంటే మీకు సర్వీస్ పీకేసారా ఉంచారా. అండ్ పేమెంట్ మీద క్లిక్ చేయగానే పేటీఎం ఎస్బీఐ అని అడుగుతుంది. మీరైతే ఎస్బీఐ ఉంటే ఎస్బీఐ నుంచి కట్టుకోవచ్చు, ఏవైతే వేరే డెబిట్ కార్డ్ నుంచి కూడా కట్టుకోవచ్చు. అండ్ పేటీఎం మీద క్లిక్ చేయగానే పేటీఎంకి అయితే రీడైరెక్ట్ అయితే అయిపోద్ది. నాకైతే రీడైరెక్ట్ అయిపోయి అండ్ పేమెంట్ అయితే చేస్తాను. ప్రాసెసింగ్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. అండ్ పేమెంట్ సక్సెస్ఫుల్ అయ్యగానే మీకైతే వెంటనే రిసిప్ట్ అయితే వస్తుంది. చూడారు కదా బిల్ రిసిప్ట్ అయితే వెంటనే వచ్చింది చూడండి. అండ్ ఇట్లా రిసిప్ట్ అయితే వస్తాయి. ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, ఎందుకన్నా మంచిది, లేకపోయినా పర్లేదు మీకు. అండ్ షేర్ రిసిప్ట్ దగ్గర అయితే ఉంటాయి అనమాట. అండ్ ఆ తర్వాత వచ్చేసి బ్యాక్ వెళ్ళిపోయినట్టయితే మీకైతే అండ్ ఇక్కడైతే ఆ తర్వాత అప్డేట్ అవుతుంది. మీకు వెంటనే అయితే అప్డేట్ కాదు, ఒక 1 డే టైం పడుతుంది అనమాట. అండ్ తర్వాత బ్యాక్ వచ్చేసినట్టయితే పేమెంట్ హిస్టరీ అనేది కనిపిస్తుంది కదా మీకు. దీని మీద కనుక మీరు క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీ బిల్ పేమెంట్స్ మొత్తం అన్ని కనిపిస్తే ఎప్పటి నుంచి కడుతున్నారు ఏంటంటే అంతే ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు వచ్చేసి వీడియో అయితే ఇది అనమాట. ఇలాంటి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే వస్తూ ఉంటాయి ఇంకా కూడా. అండ్ మన ఛానల్ అయితే మీరు ఏం చేయక్కర్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా యాక్టివేట్లో పెట్టుకోండి, మర్చిపోకండి అసలు. అండ్ ఈ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్లీ వాచింగ్ అండ్ సపోర్ట్ గైస్, అండ్ స్టే ట్యూన్.